నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఏపీకి 1,75,000 కోట్ల నిధులు ఇచ్చామన్న అమిత్ షా ప్రత్యేక హోదాకు తగ్గకుండా సాయం చేస్తామని విజయవాడ సభలో స్పష్టీకరణ దక్షిణాదిలో కమలదళం విజయయాత్ర ఏపీ నుంచే మొదలు కావాలన్న షా మోదీ స్ఫూర్తితో ప్రజల్లోకి వెళ్లాలని శ్రేణులకు ఉద్బోధ మిత్రబంధాన్ని కొనసాగించాలని తెలుగుదేశం భాజపా నిర్ణయం రాష్ట్రపతి ఎన్నికలో పరస్పర సహకారంపై అధినేతల చర్చలు ఆనంద సమాజ నిర్మాణమే లక్ష్యం కావాలన్న చంద్రబాబు సాంకేతికత సాయంతో సమస్యలు పరిష్కరిద్దామని కలెక్టర్లకు పిలుపు అభివృద్ధిలో అగ్రస్థానానికి తెలంగాణ ఆదాయ వృద్ధి 17.82% నమోదు దేశంలోనే అత్యధికం సాధించామన్న కేసీఆర్ తెరాస భాజపా మధ్య మాటల యుద్ధం 1,00,000 కోట్ల సాయాన్ని నిరూపిస్తామన్న కమలదళం హైకోర్టు విభజన మాటేంటన్న హరీష్ టేకాఫ్ అవుతున్న సమయంలో కింద పడిన మహారాష్ట్ర సీఎం హెలికాప్టర్ ఫడ్నవీస్ కు త్రుటిలో తప్పిన ప్రాణాపాయం భవిష్యత్తులో వడ్డీ రేట్ల పెంపు ఉండబోదని అమెరికా ఫెడరల్ రిజర్వ్ సంకేతాలు కొత్త రికార్డులను తాకిన సెన్సెక్స్ నిఫ్టీ దక్షిణ భారతదేశంలో భాజపా విజయయాత్ర ఆంధ్రప్రదేశ్ నుంచే మొదలు కావాలని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ బూత్ స్థాయి కార్యకర్తల మహాసమ్మేళనంలో పాల్గొన్న ఆయన నరేంద్ర మోదీ అందించిన స్ఫూర్తితో పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఇప్పటివరకు 1,75,000 కోట్ల రూపాయల సాయం చేసిందన్న అమిత్ షా ప్రత్యేక హోదాకు ₹1 తగ్గకుండా ఆర్థిక సాయం చేస్తున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి సాధించాలంటే భాజపాను బలపరచడమే మార్గమని స్పష్టం చేశారు. 12 కోట్ల సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన భాజపాకు మరింత మద్దతు కూడగట్టాలని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా బూతుస్థాయి కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు పథకాలను వివరించిన ఆయన ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం చేస్తున్న సాయంపై విపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. 3 ఏళ్లలో నవ్యాంధ్రకు కేంద్రం అందించిన సహకారాన్ని పూర్తిగా వివరిస్తే అర్ధరాత్రి అవుతుందంటూ ఇప్పటికే ఏర్పాటు చేసిన కొన్ని కేంద్ర సంస్థలను వాటి ద్వారా వచ్చిన పెట్టుబడులను వివరించారు. कि आजादी के 70 साल तक जितना विकास का काम आंध्र प्रदेश को भारत सरकार ने नहीं दिया, इतना इस 3 साल के अंदर नरेंद्र मोदी सरकार ने देने का काम किया है. कि जो स्पेशल पैकेज नरेंद्र मोदी सरकार लेकर आई है, स्पेशल स्टेटस से ₹1 भी आंध्र प्रदेश का नुकसान नहीं होने देंगे, इतना विश्वास आंध्र प्रदेश की जनता ने रखना चाहिए. लगभग 1,75,000 करोड़ रुपया की नई योजनाएं और अतिरिक्त फायदा केंद्र सरकार ने आंध्र प्रदेश को पहुंचाया है. ఏపీలో 25,000 బూత్ కమిటీలు నియమించుకోవడంపై సంతోషం వ్యక్తం చేసిన ఆయన భాజపాను బలోపేతం చేసేందుకు మరింత శ్రమించాలని పిలుపునిచ్చారు. मुझे भरोसा है कि आज इस अधिवेशन के माध्यम से आंध्र प्रदेश के अंदर भारतीय जनता पार्टी के विजय का नया अध्याय शुरू होने जा रहा है. गत वर्ष मैं जब आया था तब मैंने कहा था कि आंध्र प्रदेश भारतीय जनता पार्टी का मजबूत घर बनेगा. आज मैं कहना चाहता हूं, पूरे दक्षिण भारत में सबसे मजबूत भारतीय जनता पार्टी कहीं बनने वाली है तो मेरे आंध्र प्रदेश के अंदर बनने वाली है. ఆంధ్రప్రదేశ్ కు ఇతోధికంగా సాయం చేస్తున్న ప్రధాని మోదీ జులైలో ఏపీకి వస్తున్నట్లు తెలిపిన అమిత్ షా పండగ వాతావరణంలో స్వాగతం పలకాలని ప్రజలను కోరారు. తాను ఆగస్టు నెలలో మళ్లీ పర్యటిస్తానని వివరించారు. అంతకుముందు మాట్లాడిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్లో భాజపాను శక్తివంతమైన పార్టీగా తయారు చేయాలని కార్యకర్తలను కోరారు. మరో 10 ఏళ్లు భాజపా దేశవ్యాప్తంగా అధికార ఢంకా మోగించేందుకు ఇంటింటికి భాజపాను తీసుకెళ్లాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ను కేంద్రం అన్ని రకాలుగా ఆదుకుంటోందన్న ఆయన ప్రధాని మోదీ అభివృద్ధికి ప్రతీకగా మారారని వివరించారు. మోదీ నేతృత్వంలో దేశం సుసంపన్నంగా మారుతోందన్నారు.
మోడీ అంటే సుపరిపాలన, మోడీ అంటే గుడ్ గవర్నెన్స్, మోడీ అంటే పేదరిక నిర్మూలనకు కంకణం కట్టుకున్న నాయకుడు. అందుకని వాళ్ళ దేశం బీజేపీ వైపు చూస్తూ ఉంది, దేశం మోడీ వైపు చూస్తూ ఉంది. మోడీ గారి యొక్క సమర్థ పాలన, సమర్థ నాయకత్వాన్ని ఇవాళ మనం అంతా బలపరుచుకోవాల్సి ఉంది. మన ప్రచారం ఇంకొకరికి వ్యతిరేకం కాదు. మనం చేసే ప్రయత్నం బీజేపీ సర్వవ్యాపిగా అన్ని మతాలకు, అన్ని కులాలకు, అన్ని ప్రాంతాలకు అనుకూలంగా మనం విస్తరింప చేస్తే అప్పుడు మన యొక్క లక్ష్యం నెరవేరుతుంది. ఆంధ్రప్రదేశ్లో మిత్రబంధాన్ని కొనసాగించాలని తెలుగుదేశం భాజపా నిర్ణయించాయి. తొలుత హైదరాబాద్ నుంచి ఒకే విమానంలో అమిత్ షా, చంద్రబాబు, వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి విజయవాడ వచ్చారు. విమానంలోనే తాజా రాజకీయ పరిణామాలపై చర్చించుకున్నారు. మధ్యాహ్నం భాజపా నేతలకు చంద్రబాబు నోరూరుంచే ఆంధ్ర ప్రసిద్ధ వంటకాలతో విందు ఇచ్చారు. ఈ సందర్భంగా దాదాపు 1:15 నిమిషాలు ఇరు పార్టీల నేతలు చర్చలు జరిపారు. ఈ సమావేశం జరగకుండా చూడాలని కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరిన కొందరు నేతలు యత్నించినా సాధ్యపడలేదు. రాష్ట్రపతి ఎన్నికకు పరస్పర సహకారం, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అనుబంధ పార్టీలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన వ్యూహంపై చంద్రబాబు, అమిత్ షా చర్చించినట్లు సమాచారం. ఇరు పార్టీలకు చెందిన కొందరు నేతల వల్ల కింది స్థాయిలో దూరం పెరుగుతోందనే భావనకు ఇరు పార్టీల నేతలు వచ్చారు. అలాంటి నేతలను ఏ పార్టీకి ఆ పార్టీ నియంత్రించాలని నిర్ణయించారు. నవ్యాంధ్రలో ఆనంద సమాజ నిర్మాణమే ప్రభుత్వ యంత్రాంగం అభిమతం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడలో నిర్వహిస్తున్న 2 రోజుల కలెక్టర్ల సమావేశాన్ని ప్రారంభించిన ఆయన ప్రభుత్వ ప్రాధాన్యాలు, నిర్దేశించుకున్న లక్ష్యాలను వివరించారు. ఏదేమైనా ప్రజలే ముందు అనే విధానంతో పాలన సాగాలని నిర్దేశించారు. సాంకేతికత సాయంతో సమస్యలు పరిష్కారానికి కృషి చేద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో 12% పైగా వృద్ధి రేటు సాధించడంతో పాటు ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరిగేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు. అన్ని శాఖల్లో వాస్తవిక సమయ పరిపాలన ఎంతో ముఖ్యమని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం కావాలని స్పష్టం చేశారు. ప్రజలే ముందు టోల్ ఫ్రీ నంబర్ 1100తో పాటు ప్రణాళికా మండలి రూపొందించిన సంతోష సూచిక సర్వేలను చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో ఆవిష్కరించారు. ప్రజలే ముందు, ఏదొచ్చినా కూడా అది మంత్రి కావచ్చు, కలెక్టర్ కావచ్చు, సీనియర్ ఆఫీసర్ కావచ్చు, ఎవరైనా సరే ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది పీపుల్ ఫస్ట్, ప్రజలే ముందు. ప్రజలే ముందు ఉండాలంటే పీపుల్ సెంటర్డ్ గవర్నెన్స్ ఉండాలి, కరప్షన్ లేకుండా ఉండాలి. ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళని మనం గౌరవించే విధానం, ఏ పని చేసినా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం, పనులు చేయడం ఎంత ముఖ్యమో వారిని కూడా అనుసంధానం చేయడం కూడా అంతే ముఖ్యం. ఆ కార్యక్రమం జరిగితే తప్ప దీనిపైన ఇంపాక్ట్ రాదు. ప్రతి జిల్లాలో క్షేత్రస్థాయి సమస్యలపై ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ చేపడతామని, కాబట్టి ప్రతి ఒక్కరూ వాస్తవాలు చెప్పి ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపరిచేందుకు సహకరించాలని కోరారు. ఈసారి 1 ఎకరం కూడా ఎండిపోనివ్వకుండా చూడాలని నిర్దేశించారు. సాయిల్ మాయిశ్చర్ ఆటోమేటిక్ గా ఇక్కడ ఆఫీసు నుంచి ఏ సాయిల్ మాయిశ్చర్ ఎంత ఉందో చెప్పే మెకానిజంకి శ్రీకారం చుట్టాం. ఆ సాయిల్ మాయిశ్చర్ ఏ విధంగా గ్రౌండ్ వాటర్, రెయిన్ఫాల్ అండ్ ఆల్సో కొండే పంట, లేకపోతే ఆ సాయిల్ కండిషన్, ఇవన్నీ చూసుకొని ఆ సాయిల్ యొక్క మాయిశ్చర్ ఎంతో చెప్తాం. మాయిశ్చర్ స్ట్రెస్ వచ్చే మునిపే రెయిన్ గన్స్ ద్వారా డ్రై స్పెల్ మిటిగేషన్ కోసం ముందుకు పోతున్నాం. దీనికి మీరు పోగలిగితే 100% ఐఎమ్ కాన్ఫిడెంట్ 1 ఎకరా ఎండిపోవడానికి వీల్లేదు. పోయినసారి మనం దెబ్బతిన్నామంటే బికాస్ ఆఫ్ అవర్, ఒక విధంగా చెప్పాలంటే మన దగ్గర వాటర్ లేదు, ప్లానింగ్ లేదు, మనం ఇబ్బంది పడ్డాం. కలెక్టర్ల నుంచి ప్రభుత్వం ఏం ఆశిస్తున్నది వివరించిన చంద్రబాబు లక్ష్యాల్ని చేరుకోవాలని సూచించారు. ఒకటి, నాకు మీ దగ్గర నుంచి కావాల్సింది టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం. వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఎక్కడ కూడా 1 పైసా మిస్అప్రోప్రియేషన్ కాకుండా అర్హులకు చేరడం. అందులో హౌసింగ్ లో కూడా ఎవ్రీ బిల్ మీరు ఇచ్చే ముందు అందరి బెనిఫిషరీస్ యొక్క నెంబర్లు కూడా మీరు కలెక్ట్ చేయడం. చాలా మంది కొత్త కలెక్టర్స్ వచ్చారు కాబట్టి కొత్తగా కూడా ఛార్జ్ అయ్యారు. కాబట్టి నేను మిమ్మల్ని కోరేది అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ మీరు అచీవ్ చేయాలి. 1100 కాల్ సెంటర్ పనితీరును ఐఏఎస్ అధికారి ఏ బాబు విశదీకరించగా, చంద్రబాబు ఇటీవల చేపట్టిన అమెరికా పర్యటన వివరాలను ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ సమావేశంలో వెల్లడించారు. ఇదే సమయంలో జూన్ మొదటి వారానికి ఎట్టి పరిస్థితుల్లో దీపం పథకం కింద వంట గ్యాస్ కనెక్షన్ల లక్ష్యాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు. వంట గ్యాస్ కనెక్షన్ల జారీ కోసం కొన్ని జిల్లాల్లో మేళాలు నిర్వహించడాన్ని అభినందించిన చంద్రబాబు ఒకే రోజు 10,000 కనెక్షన్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మరోవైపు వ్యవసాయ అనుబంధ రంగాలపై చర్చించిన చంద్రబాబు పంటలను ఆశించే చీడపీడలను గుర్తించే ప్లాంటిక్స్ అనే మొబైల్ యాప్ను ఆవిష్కరించారు. ఈ యాప్ను www.plantix.net/download
TE అని టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు. ఈ యాప్ ఉన్న మొబైల్ ఫోన్తో చీడ సోకిన ఆకును ఫోటో తీస్తే మొక్కను ఏ వ్యాధి, ఏ చీడపీడ ఆశించిందో తక్షణం గుర్తిస్తుందని చంద్రబాబు వివరించారు. ఇలా ప్లాంటిక్స్ యాప్ పంటలను ఆశించే 120 చీడలను గుర్తిస్తుందని చెప్పారు. ఆదాయ అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోందని తెరాస సర్కార్ వెల్లడించింది. మరోసారి దేశంలోనే అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంటున్నట్టు తెలిపింది. 2016-17 ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వెల్లడించిన గణాంకాల ప్రకారం ప్రధాన పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 17.82%, అన్ని రకాల పన్నుల ఆదాయంలో 17.81% వృద్ధి సాధించినట్లు వెల్లడించింది. అమ్మకం పన్ను, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ద్వారా 2015-16లో ఫిబ్రవరి నెల వరకు 33,257 కోట్ల రూపాయల ఆదాయం వస్తే 2016-17లో ఫిబ్రవరి నెల వరకు 39,183 కోట్ల రూపాయల ఆదాయం సమకూరినట్టు తెలిపింది. రవాణా రంగం, ఇతర ఆదాయాలన్నీ కలిపి 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు 36,130 కోట్ల రూపాయల ఆదాయం వస్తే 2016-17లో ఫిబ్రవరి వరకు 42,564 కోట్ల ఆదాయం సమకూరినట్టు తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. మొత్తం ఆదాయంలో 17.81% వృద్ధి రేటు సాధించినట్టు వెల్లడించిన తెరాస సర్కార్ 2 విభాగాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచినట్టు తెలిపింది. ఈ వృద్ధిపై సంతోషం వ్యక్తం చేసిన కేసీఆర్ తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుందని, ఉద్యమ సమయంలో తాను చేసిన వాదన 3 ఏళ్లలోనే పలుమార్లు రుజువైందని వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పెట్టుబడుల వేట జోరుగా సాగిస్తున్నారు. ఈ దిశలో సిలికాన్ వ్యాలీలో పలు పరిశ్రమల ప్రతినిధులను కలిసిన కేటీఆర్ తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న వైద్య పరికరాల పార్కులో తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని ఫ్లెక్స్ కంపెనీని కోరారు. ఇంటెల్ గ్రూప్ ప్రెసిడెంట్, CFOతో సమావేశమైన కేటీఆర్ తెలంగాణ ప్రగతి, వ్యాపారావకాశాల పరిశీలనకు రావాలని కోరారు. ఇప్పటికే గూగుల్, యాపిల్ సంస్థలు తెలంగాణలో పెద్ద క్యాంపస్లను నిర్మిస్తున్నాయని, ఇంటెల్ పెట్టుబడులకు కూడా సరైన ప్రాంతం కాగలదని కేటీఆర్ వారికి వివరించారు. కేటీఆర్ చెప్పిన వివరాలపై సంతృప్తి చెందిన ఇంటెల్ ప్రతినిధులు తాము ఎలక్ట్రానిక్స్ తయారీ సహా ఇతర రంగాల్లో విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నామని, ఈ ప్రక్రియలో తెలంగాణను పరిశీలిస్తామని తెలిపారు. ఇంటెల్ అనుబంధ నెక్స్ట్ ట్రాకర్ ల్యాబ్ను తెలంగాణలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తర్వాత కాలిఫోర్నియాలో స్థానిక తెరాస మద్దతుదారులను కలిసిన కేటీఆర్ తెరాస సర్కార్ అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి, మాతా శిశు సంరక్షణ పథకాలు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఇతర పథకాలను వివరించారు. అమిత్ షాపై కేసీఆర్ వాడిన పదజాలం ముఖ్యమంత్రి స్థాయికి తగినట్లు లేదని తెలంగాణ భాజపా నాయకులు విమర్శించారు. అమిత్ షా ఒక్కడు వస్తేనే రాజకీయంగా ప్రకంపనలు వచ్చాయన్న భాజపా నేత లక్ష్మణ్, కేంద్రం 90,000 గృహాలు మంజూరు చేస్తే కట్టలేని స్థితిలో కేసీఆర్ ఉన్నారని విమర్శించారు. దళితుల సహపంక్తి భోజనాలను అవహేళన చేయడం సరికాదన్నారు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా దళితుడినే చేస్తానని కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. మీరు చెప్పేటువంటి ₹1 కిలో బియ్యం కేంద్ర ప్రభుత్వము ప్రతి కిలోకు దాదాపు 27 రూపాయలు సబ్సిడీ ఇస్తా ఉంటే మీరు ఇచ్చేటువంటి ₹2 దానికి ₹1 కిలో బియ్యాన్ని పంపిణీ చేస్తామని చెప్పి ఊదరగొట్టుకుంటా ఉంటే కాకిరెట్ట సహాయం మీద మాదాన్ని అడుగుతున్న ఇవాళ మీరు నిజంగా ఈ రాష్ట్రానికి ఎనులేని సేవలు చేశారని భావన మీలో ఉన్నట్టయితే పార్టీ ఫినాన్స్ అంటే మీ ఎమ్మెల్యేలు దాదాపు 30 మంది పైగా ఉన్నారు. వీళ్ళందరితో రాజీనామాలు చేయించి మీ పాలన ఏ విధంగా ఉందో ఒక్కసారి ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ విసిరిన సవాల్కు భాజపా నేతలు సమాధానం ఇవ్వలేకపోయారని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి లెక్కలపై స్థానిక నేతలు కూడా స్పందించలేకపోయారన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలతో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వంపై బురద జల్లితే సహించేది లేదన్నారు. భాజపాకు తెలంగాణ పట్ల చిత్తశుద్ది ఉంటే రావాల్సిన నిధులు, హైకోర్టు విభజన, ఎయిమ్స్, గిరిజన యూనివర్సిటీ వంటి వాటిని వచ్చేలా చూడాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. 1,00,000 కోట్ల గురించి చెప్పలే కానీ 90,000 ఇండ్ల గురించి మాట్లాడారు బీజేపీ నాయకులు. అంటే 1,00,000 కోట్లు మేము చెప్పింది వాస్తవం కాదు అని చెప్పకనే తామే చెప్పి 90,000 ఇళ్ల గురించి మాట్లాడి విషయాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేసింది తప్ప వాస్తవాల గురించి చెప్పలేకపోయినారు. బీజేపీ నాయకులు ఆ వాస్తవాన్ని గమనించినప్పుడు బేషరతుగా మేము చెప్పింది తప్పు అని క్షమాపణ చెప్పి ఉంటే కొంతైనా గౌరవం పెరిగి ఉండేది. తెరాస, భారతీయ జనతా పార్టీ నేతల పరస్పర విమర్శలపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేసింది. మోదీతో దోస్తీ, అమిత్ షాతో కుస్తీ ఎలా ఉంటుందని కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ప్రశ్నించారు. అమిత్ షా పర్యటన ఫలితం శూన్యమని తనకు ముందే తెలుసన్న జైపాల్ రెడ్డి ప్రతి రాష్ట్రంలో కాకి లెక్కలు చెప్పడం ఆయనకు అలవాటుగా మారిందని అన్నారు. చట్టబద్దంగా, రాజ్యాంగబద్దంగా రావాల్సిన నిధులే అన్ని రాష్ట్రాలకు వస్తాయని, అందులో ఆయన ప్రత్యేకంగా ఇచ్చేదేమీ ఉండదని అన్నారు. తెరాస, భాజపా మధ్య గొడవ లేదని, ఒకవేళ ఉంటే రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష ఉమ్మడి అభ్యర్థికి మద్దతిచ్చే ధైర్యం ఉందా అని కేసీఆర్ కు జైపాల్ రెడ్డి సవాల్ విసిరారు. బీజేపీ వ్యతిరేకంగా ఉన్నట్టయితే మేము నాన్ ఎన్డీఏ తరఫున ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని పెట్టబోతున్నాం. మద్దతు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మా
ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థికి కేసీఆర్ మద్దతు చెయ్యడు. ఎందుచేతంటే రహస్యంగా మోడీతో మిలాఖతై ఉన్నాడు. కడప జిల్లా ప్రొద్దుటూరులో మారుతిరెడ్డి అనే వ్యక్తిని పట్టపగలే నడి రోడ్డుపై దారుణంగా నరికి చంపారు. జమ్మలమడుగుకు చెందిన మారుతిరెడ్డి ప్రొద్దుటూరు కోర్టుకు వెళుతున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడికి దిగారు. తప్పించుకునే ప్రయత్నంలో అతడు మార్కెట్ యార్డు వద్దకు పరుగు తీశాడు. ప్రత్యర్థుల్లో ఓ వ్యక్తి మారుతిరెడ్డిని పట్టుకోగా మరొకరు కత్తితో విచక్షణారహితంగా నరకగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. హత్య చేసిన ఇద్దరిని రమణారెడ్డి, రఘునాథరెడ్డిగా గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. మృతుడు ఎవరైతే ఉన్నారో మృతుడి యొక్క అక్క, ఈమెకి ముద్దాయిల యొక్క బావమరిది, అతని పేరు చంద్రశేఖర్ రెడ్డి, ప్రొద్దుటూరులో నివాసం ఉంటున్నాడు. అతనితో అక్రమ సంబంధం ఉందని చెప్పి మనకి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో ఎస్టాబ్లిష్ అయ్యింది. ఈ అక్రమ సంబంధం నేపథ్యంలో ఈ రెండు ఫ్యామిలీస్కి కూడా గతం నుంచి మనస్పర్ధాలు, డిస్ప్యూట్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ అక్రమ సంబంధం వల్లే ఇది జరిగిందని ఒక ప్రాథమిక నిర్ధారణకి రావడం జరిగింది. ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రైల్వే మంత్రి సురేష్ ప్రభు తన ఎంపీ నియోజకవర్గ అభివృద్ది నిధుల నుంచి కొనుగోలు చేసిన 13 అత్యాధునిక అంబులెన్స్లను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సురేష్ ప్రభు సహా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో కలిసి అంబులెన్స్లకు జెండా ఊపి ఆరంభించారు. ఈ అంబులెన్స్లను ఒక్కో జిల్లాలో ఒక్కో ట్రామా కేర్ సెంటర్ వద్ద అందుబాటులో ఉంచుతామని రైల్వే మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. We can be given topmost medical treatment, including ventilator, different kinds of equipments. So this will help a patient to be revived and gives a treatment when it is most needed, like a golden hour. We are working on giving more medical facilities from a MP lad. This is also from a MP lad, and we are trying to give trauma center. If there is an accident on the highway, immediately a patient can be taken to the hospital. So we are trying to put trauma centers. Then I will try to connect it with telemedicine so that people in Andhra Pradesh in the rural areas can get best of medical treatment. వినూత్న పద్ధతుల్లో ప్రజలకు భద్రత కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసులు ఫిక్కీ స్మార్ట్ పోలీసింగ్ అవార్డుల్లో అత్యధికం కైవసం చేసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ప్రధానోత్సవంలో తెలంగాణ తరపున డీజీపీ అనురాగ్ శర్మ, ఏపీ తరపున విజయవాడ డీసీపీ అశోక్ కుమార్ పురస్కారాలు అందుకున్నారు. ఈ అవార్డుల్లో తెలంగాణకు 5 అవార్డులు దక్కితే ఏపీకి 2 పురస్కారాలు లభించాయి. సైబర్ నేరాల నియంత్రణ, పాస్పోర్టు తనిఖీ, వేలిముద్రల గుర్తింపు, స్మార్ట్ పోలీస్ అధికారి, స్మార్ట్ ఇన్నోవేషన్ విభాగాల్లో తెలంగాణ పోలీసులకు అవార్డులు లభించాయి. హైదరాబాద్ సిపి మహేందర్ రెడ్డికి స్మార్ట్ పోలీస్ అధికారి అవార్డు దక్కింది. న్యాయస్థానాల పర్యవేక్షణ వ్యవస్థ, ఈ ట్రాఫిక్ చలాన్ వ్యవస్థ విభాగాల్లో ఏపీ పోలీసులకు అవార్డులు దక్కాయి. చైనా తమదిగా పేర్కొంటున్న దక్షిణ చైనా సముద్రంలో అమెరికా యుద్దనౌకల మోహరింపు మరోసారి వివాదం రేపింది. దక్షిణ చైనా సముద్రంలోని మిస్చీఫ్ రీఫ్ దీవుల్లో అమెరికాకు చెందిన యుఎస్ఎస్ డేవీ యుద్దనౌక గస్తీ నిర్వహించింది. ఈ ప్రాంతం తమదిగా వాదిస్తున్న చైనా అమెరికా యుద్దనౌక మోహరింపుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అమెరికా యుద్దనౌక తమ అనుమతి లేకుండా ప్రవేశించిందని ఆరోపించిన చైనా ఇది తమ దేశ సార్వభౌమత్వాన్ని, భద్రతా ప్రయోజనాలను దెబ్బతీయడమే అని విమర్శించింది. అమెరికా తన తప్పును సరిదిద్దుకుని భవిష్యత్తులో ఇలాంటి రెచ్చగొట్టే చర్యలకు దిగబోమని హామీ ఇవ్వాలని డిమాండ్ చేసింది. అయితే అమెరికా తన చర్యలను సమర్థించుకుంది. దక్షిణ చైనా సముద్రం సహా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో రోజువారీ కార్యకలాపాల్లో భాగంగానే తమ నౌక గస్తీ చేపట్టిందని తెలిపిన అమెరికా అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే వ్యవహరించినట్లు వెల్లడించింది. ఏ వ్యక్తి లేదా దేశాన్ని లక్ష్యం చేసుకుని తమ నౌక ప్రవేశించలేదని స్పష్టం చేసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రతికూల వాతావరణం కారణంగా ఆయన ఎక్కిన హెలికాప్టర్ టేకాఫ్ అవుతున్న సమయంలో సాంకేతిక లోపం తలెత్తి కింద పడిపోయింది. మహారాష్ట్ర లాతూర్ జిల్లాలోని నిలంగా వద్ద చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఫడ్నవీస్, ఆయన బృందం సురక్షితంగా బయటపడింది. రైతుల కోసం నిర్వహిస్తున్న శివర్ సంవాద్ సభలో పాల్గొనేందుకు నిలంగా వెళ్లిన ఫడ్నవీస్ కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరేందుకు హెలికాప్టర్ ఎక్కారు. అది టేకాఫ్ అవుతున్న సమయంలోనే అత్యధికంగా గాలివీచి తగ్గిపోవడంతో సాంకేతిక సమస్య తలెత్తిందని, అది ఒక్కసారి అదుపు తప్పిందని అధికారులు తెలిపారు. అనంతరం ట్విట్టర్లో స్పందించిన ఫడ్నవీస్ 11 కోట్ల మంది మహారాష్ట్ర ప్రజల ఆశీర్వాదాల వల్లే ఈ ప్రమాదం నుంచి బయటపడినట్లు తెలిపారు. అత్యుత్తమ వైద్య చికిత్సలను దేశంలోని ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తేవడమే కేంద్రం లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. టాటా స్మారకాసుపత్రి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ నిర్మించిన ప్రత్యేక బ్లాక్ను ప్రారంభించిన ప్రధాని దేశ వైద్య రంగంలో టాటాలు చేస్తున్న సేవలను కొనియాడారు. క్యాన్సర్ చికిత్సలో మరిన్ని పరిశోధనలు జరగాలని ఆకాంక్షించిన మోదీ ఈ వ్యాధిగ్రస్తుల కోసం టాటా స్మారక కేంద్రం సహకారంతో విశాఖ సహా దేశంలో 4 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. कैंसर के क्षेत्र में टाटा मेमोरियल सेंटर के अनुभव का, उसकी एक्सपर्टाइज का
फायदा उठाते हुए उसकी मदद से देश में 4 और बड़े कैंसर संस्थानों की स्थापना करने की दिशा में हम आगे बढ़ रहे हैं। ये कैंसर सेंटर वाराणसी, चंडीगढ़, विशाखापट्टनम और गुवाहाटी में बनेंगे। इससे इलाज के लिए लंबी दूरी तय करके अस्पताल तक पहुंचने वाले मरीजों को मदद मिलेगी, उनके परिवारजनों को भी बड़ी रिलीफ होगी। అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాలు, డాలర్తో పోలిస్తే రూపాయి మారక విలువ పెరగడం సహా మరోసారి వడ్డీ రేట్ల పెంపుపై ఆచితూచి నిర్ణయం తీసుకుంటామన్న అమెరికా ఫెడరల్ వ్యాఖ్యానించిన వేళ స్టాక్ మార్కెట్లు దూసుకుపోయాయి. క్రితం 2 సెషన్లలో 269 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇవాళ 448 పాయింట్లు పెరిగి కొత్త రికార్డు స్థాయి వద్ద ముగిసింది. ఈ ఉదయం 30,375 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్ ఒక దశలో అమ్మకాల ఒత్తిడి పెరిగి 30,352 పాయింట్ల కనిష్ట స్థాయికి క్షీణించింది. ఈ దశలో అమెరికా డాలర్తో రూపాయి మరింత బలపడగా కొనుగోళ్లు పెరిగిన వేళ సెన్సెక్స్ 30,793 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 30,750 పాయింట్ల రికార్డు స్థాయి వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ 149 పాయింట్లు పెరిగి 9,510 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇవాల్టి ట్రేడింగ్లో ఐటీ, బ్యాంకింగ్, స్థిరాస్తి, ఆటోమొబైల్, ఇంధన, ప్రభుత్వ రంగ సంస్థలు, లోహ రంగాలకు చెందిన వాటాలు లాభపడ్డాయి. ముఖ్యాంశాలు మరోసారి. ఏపీకి 1,75,000 కోట్ల నిధులిచ్చామన్న అమిత్ షా. ప్రత్యేక హోదాకు తగ్గకుండా సాయం చేస్తామని విజయవాడ సభలో స్పష్టీకరణ. దక్షిణాదిలో కమలదళం విజయయాత్ర ఏపీ నుంచే మొదలు కావాలన్న షా. మోదీ స్ఫూర్తితో ప్రజల్లోకి వెళ్లాలని శ్రేణులకు ఉద్బోధ. మిత్రబంధాన్ని కొనసాగించాలని తెలుగుదేశం, భాజపా నిర్ణయం. రాష్ట్రపతి ఎన్నికలో పరస్పర సహకారంపై అధినేతల చర్చలు. ఆనంద సమాజ నిర్మాణమే లక్ష్యం కావాలన్న చంద్రబాబు. సాంకేతికత సాయంతో సమస్యలు పరిష్కరిద్దామని కలెక్టర్లకు పిలుపు. అభివృద్ధిలో అగ్రస్థానానికి తెలంగాణ. ఆదాయ వృద్ధి 17.82% నమోదు. దేశంలోనే అత్యధికం సాధించామన్న కేసీఆర్. తెరాస, భాజపా మధ్య మాటల యుద్ధం. 1,00,000 కోట్ల సాయాన్ని నిరూపిస్తామన్న కమలదళం. హైకోర్టు విభజన మాటేంటన్న హరీష్. టేకాఫ్ అవుతున్న సమయంలో కింద పడిన మహారాష్ట్ర సీఎం హెలికాప్టర్. ఫడ్నవీస్ కు త్రుటిలో తప్పిన ప్రాణాపాయం. భవిష్యత్తులో వడ్డీ రేట్ల పెంపు ఉండబోదని అమెరికా ఫెడరల్ రిజర్వ్ సంకేతాలు. కొత్త రికార్డులను తాకిన సెన్సెక్స్, నిఫ్టీ. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.